నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనము డైలీ శ్రీ లలిత త్రిశతి స్తోత్రం 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా! శ్రీమాత్రే నమః. ఈరోజొచ్చేసి 66 నామము లసా సద్దడిన పాటల. శ్రీమాత్రే నమః. లసా ద పాటల దడిమ శబ్దేన వికాసితం తత్పుష్యం లక్ష్యతే. లసాత్ సద్యో వికాసాన ప్రకాశం చ తద్దాడి మమ చ ఇదం ఉపలక్షణం బంధుకాదినాం తద్వాట పాటల శ్వేతమిశ్ర రక్తవర్ణ ప్రధానమూర్తిమిం తిత్యర్థ శ్వేత రక్తం తు పాటలం ఇతి వచానత్. ఓం లసాదాడి డీమ పాటలాయ నమః. భావార్థాలండి. లసాదిమా పాటల దాడిమ శబ్దం చేత వికసించిన దాడిమ పువ్వు చెప్పబడుచున్నది. లసత్ అప్పుడే వికసించి ప్రకాశించినది. లసాదిమ ఉపలక్షణము చేత దడిమ పుష్పమనగా బందుక పుష్పాదులు కూడా చెప్పబడినట్లే. లసాదిమము వలె పాటలము శ్వేతామిశ్రమమైన రక్తవర్ణ ప్రధానమగు మూర్తి కలదని దీని యొక్క భావము. శ్వేతారక్తం తూ పాటలం అని అభియుక్త వచనం. ఓం లసాదిన పాటలాయ నమః. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. 67 నామము లలాంతికాల సత్ఫల. లలాంతికాల సత్ఫల లలాంతికాయ పరిత ముక్తఫల ఖచ్చిత నవరత్న మధ్యాయ లలాట మధ్య దేశాయ భూషాయ ఇదాము మా లక్షణం లలాట పట్టాదినాం లసత్ఫలం యస్యాస తదా ఓం లలాంతికాల పాటలాయ నమః. భావార్థం అండి. ఓం నమ శివాయ. లలాటం తికాల సత్ఫల లలాంతిక అనగా స్త్రీలు లలాటమున ధరించు భూషణము. ముత్యములతో చుట్టబడి మధ్యన నవరత్నములుండు ఆభరణములకు ఉపలక్షణం చేత లలాట పట్ట మొదలగు ఆభరణములు కూడా చెప్పబడినట్లే. లలాంతికచే విలసిల్లుచున్న ఫలభాగము కలది. లలాంతికాల సత్ఫల. ఓం లలాంతికాల సత్ఫలాయ నమః. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. 68 నామము లలాటనయ నర్చిత. లలాటనాయ నర్చితాన లలాటే నయనం ఏషాం తే ఆత్ర లలాట శబ్దేనే భ్రూమధ్యం లక్ష్యతే నయాన శబ్దేన జ్ఞానమాపే తదా చోద్యో దుష్టాభిః కేచరీ ముద్రాయ విలీన చిత్తః అసివరణయోర్మోదాయ దేశాదిదన విముక్త కృత పరమేశ్వర ఆరాధన పరా పురుష ప్రాప్తివ్యాభిదాయకత్రి ప్రశ్నోత్తర జాబాల శృతిగత యజ్ఞోవలకత్తర వాక్య నిర్దిష్ట భూమిక జయసిద్ధిమత్తురుష్య అర్చిత సాక్షాత్కృత్యర్థ అథవా తృతీయ నేత్రవత్త శివేన తత్పురూప రుద్రేద్రేవ పూజితేతహార్థ. ఓం లలాటనాయ అర్చితాయ నమః. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. భావార్థాలండి. లలాటనయ నర్చిత లలాటమునందు నేత్రం కలవారు లలాట నేత్రులు అని అర్థం దేని యొక్కది. లలాట శబ్దము భ్రూమధ్యం అని చెప్పుట. నయాన శబ్దము జ్ఞానవాచకము. ఊర్ధ్వ దృష్టి కలిగి కేచరీ ముద్ర నాలుకను వెనుకకు త్రిప్పి కపాల కూపమందుంచి భ్రూమధ్య దృష్టి అగుతతో విలీనమగు చిత్తము కలవారిచే ఆ విధముగా లలాట నయనులైన వారిచే అర్చిత అనగా అట్టి జయసిద్ధి కలిగిన పురుషులకీమె సాక్షాత్కరించును లలితమ్మవారు. అసీవరుణ నదుల మధ్య ప్రదేశము వారణాసి. అవిముక్తము భ్రూమధ్యమునకు అవిముక్తమని పేరు. భ్రూమధ్య ప్రదేశమున అవిముక్తమున పరమేశ్వరిని ఆరాధించు వారికి పరమ పురుష ప్రాప్తి లభించునని యజ్ఞవాల్క్య మహర్షి అత్రి మహాముని ప్రశ్నకు సమాధానముగా చెప్పినట్లు జాబాలోపనిషత్తు నందు ఉన్నది. తదృశ్యమైన భూమిక జయసిద్ధి సాధించిన వారి చేత అర్చింపబడుచున్నది. కావున లలాటనాయార్చిత లేక త్రినేతుడైన శివుని చేతను తత్పురుష రూపులకు రుద్రుల చేతను అర్చింపబడుతున్నదని. కావున లలాట నయనర్చిత. ఓం లలాట నయనర్చితాయ నమః. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. 69 నామము అండి.
లక్షణోజ్వలద్వియంగి దీప్యతే ప్రకాశతత ఇతి దివ్యం లక్షణేయ స్వరూప తటస్థ నామకాయ ఉజ్వలం శోభితం శుద్ధం అంగం స్వరూపం విగ్రహో వహ ఘృతాత్ కాఠిన్యాయ న్యాయేన తత్పధనం స్వయా మక్కురుత ఇతి శృతే సచితానంద ఘనీభూత జీవాత్మకో విగ్రహో యస్య స తదా అథవా సాముద్రిక శాస్త్రోక్త దివ్య లక్షణోజ్వలాని సంపూర్ణాని దివ్యాని యాని అంగన్యాయవః శిరః పాణ్యదయః అస్యః సంతతి వః తదా ఓం లక్షణోజ్వాల దివ్యాంగ్యాయ నమః. భావార్థాలండి. లక్షణోజ్వల దివ్యంగి దివ్యం అనగా స్వరూప తటస్థ లక్షణముల చేత బ్రాహ్మణునకు సత్యజ్ఞానం నంతను స్వరూప లక్షణము జగజ్జన్మ నాస్థితి లయా హేతువగుట తటస్థ లక్షణము ఉజ్వలమైన శోభితమైన శుద్ధమైన అంగము స్వరూపము విగ్రహం అని అర్థం. అట్టి లక్షణములచే ఉజ్వలమగు దివ్యాంగము కలది శ్రీదేవి. తదానంతమనము స్వయమకృత తనకు తాను చేసుకొనెను అని శృతి వాక్యం. ఈ శృతి వాక్యం వలన ఘృత కాఠిన్య న్యాయం వలన కరిగిన నేయి పేర్కొనుట సచితానంద ఘనీభూత జీవాత్మకమగు విగ్రహమును కలిగి ఉన్నదని భావము. లేక సాముద్రిక శాస్త్రం చెప్పిన దివ్య లక్షణములతో ఉజ్వలమైన అంగములు సంపూర్ణమైన దివ్యాంగములు అవయవములు మొదలైనవి కలిగి ఉన్నదని భావము. ఓం లక్షణోజ్వల దివ్యాంగ్యాయ నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.